గత 3 రోజుల నుండి తెలంగాణలో వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైనాయి. ఇప్పుడు ఏ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. మెదక్ జిల్లానైతే వానలు అతలాకుతలం చేస్తున్నాయి. హవేలి, గణపూర్, పాపన్నపేట్, రామాయంపేట్ ప్రాంతాల్లో రహదారులు తెగిపోయినాయి. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. 350 మంది విద్యార్థినులు, 80 మంది హాస్టల్ బాలికలను రక్షణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించిండ్రు. రాజ్పేట్ గ్రామంలో వంతెన దాటుతుండగా 2 కనిపించకుండా పోయిండ్రు. కామారెడ్డి జిల్లాలో అయితే రికార్డు స్థాయి వర్షపాతం. జిల్లాలోని రాజంపేట్ మండలంలోని అర్గొండలో 24 గంటల్లోనే 44 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గత 50 ఏళ్లలో ఇదే అత్యధికం. నేషనల్ హైవే 44 తో సహా కొన్ని చోట్ల రైల్వే ట్రాకులు కూడా తెగిపోయినాయి. కొన్ని కాలనీలు కూడా నీట మునిగినాయి. 500 మందికి పైగా ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు రక్షించినాయి. ఈ భారీ వర్షాల కారణంగా గోడ కూలి ఒక డాక్టర్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. మెదక్ ఎల్లారెడ్డి రహదారి మొత్తం నీట మునిగింది. దర్పల్లి మండలంలోని చెరువులు నిండడం వల్ల 200 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించిండ్రు. నిర్మల్ జిల్లాలో లక్ష్యం చందాన, సారంగపూర్, నాస్పూర్ మండలాల్లో భారీ వర్షం పడుతుంది. నిర్మల్ పట్టణంలోని దివ్యానగర్, శాంతినగర్, బోయవాడ ప్రాంతాల నుండి 250 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట్ మండలంలో మానేరు డ్యాం నిండి పొంగడంతో 5 వరదలలో ఇరుక్కుపోయినారు. గంభీరావుపేట్, లింగనపేట్ మధ్యలో రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. ఎల్లారెడ్డిపేట్ మండలంలోని కొన్ని వంతెనలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తున్నాయి. మానేరు పరివాహక ప్రాంతాలైన కొండాపూర్, ఆవునూరు వంటి ప్రదేశాల్లో వాగు ఉప్పొంగుతోంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నప్పటికీ వర్షాల ముప్పు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలి.